నమస్తే అందరికీ. నేను బీటెక్‌లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ క్యాప్సికమ్ కర్రీ వండితే తిన్నా. మా అమ్మమ్మ వంటలు మస్తు చేస్తది. మా అమ్మమ్మ ద్వారా మా మమ్మీకి, మమ్మీ ద్వారా నాకు అట్లా వచ్చినాయన్నమాట వంటలు. కానీ ఆ రోజు క్యాప్సికమ్ కర్రీ తిన్నాక ఇంకా జీవితంలో ఎప్పుడు తినొద్దని ఫిక్స్ అయినా. కానీ నేను యూకే వచ్చినంక మాకు బేసిక్ కూరగాయలైతే ఇవే అఫోర్డబుల్‌గా దొరికేవన్నమాట. క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యాబేజ్ అలాంటియి. అయితే నేను క్యాప్సికమ్ డిఫరెంట్‌గా మసాలాస్ లేకపోతే బటర్ లాగా అట్లా ఏసి చేసేదాన్ని. చాలా సూపర్ వస్తుండే. అయితే ఇదేదో బావుంది గదా! పచ్చడి ఎందుకు చేయొద్దు అని పచ్చడి చేశా అనమాట. ఇంకా అద్దిరిపోయింది అసలు. మన ఇంట్లో దొండకాయ పచ్చడి గానీ, టమాటో పచ్చడి గానీ చేసుకుంటాం గదా! అంత బావుందన్నమాట. ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఎందుకంటే ఇది క్యాప్సికమ్ కాబట్టి. సో, నేను రెసిపీ అంతా డిస్క్రిప్షన్‌లో ఆర్ ఫస్ట్ కమెంట్‌లో పిన్ చేసి పెడతా చూడండి. ఎవరైనా అర్థం కాని వాళ్ళుంటే. యూ షుడ్ డెఫినెట్‌లీ ట్రై. ఒకవేళ మీరు ఎవరైనా క్యాప్సికమ్ హేట్ చేస్తే ఇట్లా పచ్చడి చేసుకొని తినండి. అసలు సూపర్ నచ్చుతది మీకు. మీరు ఇంట్లో చేసినాక ఎట్లుందో నాకు చెప్పండి. అండ్ ఫైనల్‌గా పచ్చడంతా చేసినాక అసలైన మజా ఈ పోపులో ఉంటదన్నమాట. పోపు కరెక్ట్‌గా పెడితే పచ్చడైనా గానీ, కర్రీ అయినా గానీ సూపర్ హిట్ అయితది. ఫైనల్‌గా పచ్చడైతే రెడీ అయింది. టేస్ట్ గురించి నేను చెప్పడం ఎందుకు గానీ, మీరే ఒకసారి ట్రై చేయండి. అండ్ మై ఎక్స్‌ప్రెషన్స్ ఈస్ ఎవ్రీథింగ్. అంతే ఈ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.